ఆంధ్రప్రదేశ్లో విధ్వంస విద్వేషపూరిత పాలన కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అన్నారు. ఆడుదాం ఆంధ్ర కాదని వైసీపీ నేతలు ఆంధ్రతో ఆడుకుంటున్నారని విమర్శించారు. వైసీపీ పాలనలో ప్రతి విషయంలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. నిధులను తమ జేబుల్లోకి వేసుకోవడంలో ఉన్న ధ్యాస ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడంలో లేదని విమర్శించారు. ఏలూరు జిల్లా జగ్గారెడ్డిగూడెంలో పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఎంత మందికి ఆ ఇల్లు కట్టించి ఇచ్చారు అనేటువంటి ప్రశ్నకి వారు జవాబు ఇవ్వాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇళ్లకి సంబంధించి 1,50,000 ఇవ్వగా 30,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కానీ ఆ 30,000 రూపాయలు కూడా రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం ఇచ్చేటువంటి నిధుల్ని వారు దీంతో జతపరుస్తున్నారు. కానీ వారు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాటా పైసా ఎక్కడా కూడా ఇవ్వడం లేదు. అది మాత్రమే కాకుండా జగనన్న కాలనీలు అని చెప్పి అన్నారు. కానీ వాటి పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు. ఒక చోటకు వెళ్తే సరి అయినటువంటి పునాది లేనటువంటి సందర్భంలో గట్టిగా వర్షం కురిస్తే ఆ పునాదితో సహా ఆ ఇల్లు కూలిపోయినటువంటి పరిస్థితులు కూడా మేము ప్రత్యక్షంగా చూసాం. కనుక ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రతి పేదవాడి తలపైన ఒక సుస్థిరమైనటువంటి నీడ ఉండాలి అని చెప్పి భావించి